Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బాలినేనిని జగన్ మళ్ళీ దగ్గరకు రానిస్తారా? ఇటీవల మాజీ మంత్రి బాలినేనిపై సరికొత్త వార్తలు వస్తున్నాయి. ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. దూరమైన వర్గాలను దరి చేసుకునే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, అందులో భాగంగానే ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరతారని తెగ హడావిడి నడుస్తోంది. దూరమైన వర్గాలను దరి చేసుకునే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, అందులో భాగంగానే ఆయన తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరతారని తెగ హడావిడి నడుస్తోంది సోషల్ మీడియాలో. అందుకు తగ్గట్టుగానే బాలినేని వైఖరిలో కూడా స్పష్టమైన మార్పు కనిపించింది. మునపటి మాదిరిగా ఆయన జగన్మోహన్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేయడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన తరువాత బాలినేని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానాలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు వ్యూహాత్మకంగా సైలెంట్ పాటిస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే అసంతృప్తి ద్వారా టీడీపీ కూటమికి అవకాశం ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో కూటమి ఎదుగుదలకు పరోక్ష సహకారం అందించారు. అది గ్రహించిన తరువాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి బాలినేనిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. నీ ఇష్టమన్నా అని విడిచిపెట్టేసరికి గత్యంతరం లేక జనసేనలో చేరారంటారు బాలినేని. ఆయన చేరిక సమయంలో కూడా పెద్దగా హడావిడి లేదు. ఒంటరిగా వెళ్లారు. పవన్ సమక్షంలో కలిశారు. అయితే పవన్ కళ్యాణ్ను ఒంగోలుకు తెప్పించేందుకు బాలినేని చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ అవి కూడా వర్కౌట్ కాలేదు. ఒకవైపు ఆశించిన పదవులు దక్కలేదు. ప్రకాశం కూటమిలో బాలినేనికి చోటు దక్కలేదు. ఇటువంటి పరిస్థితులలో బాలినేని శ్రీనివాసరెడ్డి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని ప్రచారం సాగుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరి చాలా స్పష్టంగా ఉంటుంది. తనను విభేదించి వెళ్లిన వారి విషయంలో అసలు ఆయన పట్టించుకోరు. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యామ్నాయంగా నాయకత్వాన్ని తెరపైకి తెచ్చారు. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్లోనే బాలినేనికి అత్యంత గౌరవం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ అంతకుమించి గౌరవాన్ని ఆశించారు బాలినేని. అయితే ఇప్పటికే చాలా వరకు గౌరవం ఇచ్చానని ఆయన నిలుపుకోలేదని జగన్ భావించారు. అందుకే తెగేదాకా లాగకుండా బాలినేనిని అలాగే విడిచిపెట్టారు. కానీ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో ఉన్న బంధాన్ని తెంచుకొని బాలినేని బయటకు వెళ్ళిపోయారు. అలా వెళ్లిన బాలినేని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. చివరకు ఆయన ఆస్తిని సైతం లాగేసుకున్నారని ఆరోపణలు చేశారు. అందుకే బాలినేని విషయంలో జరుగుతోంది ప్రచారం తప్ప ఆయనకు వైసీపీలో ఛాన్స్ లేదని కూడా ఆ పార్టీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి.